నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కుమారుడు జశ్వంత్ కుమార్ ప్రచారం. గూడూరు పట్టణంలో ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా లేవలేని వారు కూడా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామని చెప్తున్నారని, వాళ్ల బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని భావిస్తున్నారని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ తనయుడు రేవంత్ చక్రవర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మేరిగ మురళీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో మీకు లబ్ధి జరిగి ఉంటే మరలా నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా మా ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి తప్పక గెలిపిస్తామని చెప్తున్నారని అన్నారు. ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, ఎంపీపీ గురవయ్య, సునీల్ రెడ్డి, తాళ్లూరి శ్రీనివాసులు, సుబాన్, కృష్ణప్రసాద్ రెడ్డి, పూర్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. దానికి నాతో పాటు ఉండే వాళ్ళందరూ కారణం. ముఖ్యంగా నా పక్కన మా సీనంకు నా వెన్నుతటి నన్ను నడిపించారు. 5 రోజులు పూర్తి చేయగలిగాను 5 వార్డులు. చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందుగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, నాతో నా కుటుంబ సభ్యులందరికీ, నాతో పాటు అడిగేస్తున్న ప్రతి ఒక్కరికి, గూడూరు ప్రజలకి నమస్కారాలు. ఒక విషయం మాట్లాడాలి, ఇవాళ కొంచెం గట్టిగా చెప్పాలి. ఎస్సీగా ఎవరైనా పుడతారా? ఎస్సీలు క్లీన్గా ఉండరు, ఎస్సీలు బాగోరు, అలా ఉండరు ఇలా ఉండరు అని మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా వ్యక్తి ఒకవైపు, అధికారం కోసం పార్టీలన్నీ కలుపుకుంటూ పోయే వ్యక్తులందరూ ఒకవైపు, మీరు నేను నచ్చితే మీకు ఓటేయండి అనే వ్యక్తి ఒకవైపు, ఆయన దమ్మున్న నాయకుడు, మిగతా అమ్ముడు పోతున్న నాయకులు అందరి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన ఎంచుకున్న అభ్యర్థి మేరిగ మురళీధర్ గారు. 5 వార్డులు తిరిగాను, ప్రతి గడప తొక్కాను, ప్రతి ఇంట్లో వ్యక్తిని కలిశాను. నాకేమనిపించిందంటే, ముఖ్యంగా గూడూరు ప్రజానికం, రాష్ట్ర ప్రజానికంలో భాగంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత బంధువు అనుకుంటున్నారు, సొంత మనిషి అనుకుంటున్నారు. నేను కనిపించగానే ఇది చూసి నువ్వు మా జగన్ బిడ్డవా, నువ్వు మా జగన్ పంపించిన మనిషివా, మా ఓటు నీకే, మా వాడికే మేము ఓటేస్తున్నాం అని చెప్తున్నారు. గూడూరు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని సొంత మనిషి చాలా కాలం అవుతుంది. అందుకే రెండు సార్లు ఆయన గెలిపించారు, 3వ సార్లు కూడా ఆయన గెలిపించబోతున్నారు. ఒక విషయం చెప్పాలి, శక్తి లేకుండా నిలబడలేని వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడతాం, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా నిలబెడతామని మాట్లాడుతున్నారు. అంతకంటే గొప్ప విషయం కూడా లేదు. ఆయన విజయం 175 నాకు ఇక్కడ నుంచే కనిపిస్తుంది. నమస్కారం. పట్టణంలో 6వ రోజు 6వ వార్డులో ఇంటింటా కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అయినటువంటి మేరిగ మురళన్న గారి తనయుడు రేవంత్ చక్రవర్తి గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సారథ్యంలో యువత అంతా ముందుకొచ్చి మేము మీ వెంట ఉంటాము, మీరు రాండి అని చెప్పి క్యాన్వాస్ చేస్తున్నటువంటి 6వ వార్డు యువత వంగపూరి పెంచులయ్య, వెంకటేష్, సతీష్, అదేవిధంగా ఏడుకొండలు, ఈశ్వర్, రాజశేఖరు, రాజా, సాయి, వినోద్, తర్వాత శశి, శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా యువత ముందుకొచ్చి మురళన్న కొడుకుని మేమందరం కూడా ముందు తీసుకెళ్ళి జగనన్నకి ఓట్లు వేయిస్తాం, మురళన్నకి తోడుగా ఉంటామని చెప్పి ముందుగా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరు కూడా చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, 6వ వార్డు 6వ రోజుకి జరుగుతుంది. మన రేవంత్ అన్న మేరిగ మురళన్న ఆధ్వర్యంలో రేవంత్ అన్న వచ్చి ఇక్కడ
పార్టీ మొత్తం కూడా క్యాన్వాస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడకు ఎవరన్నా కానీ రావాలంటే ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే రావాలా. ఆ సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేశాడు. ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకోవాలంటే బేస్ వేసుకోవాలా. ఆ బేస్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నాడు. అది మనకి ఇప్పుడు కూడా గర్వకారణం. ఎందుకంటే ఎంతమంది ఒకటైనా 100 మంది ఒకటైనా ఒకటే సింహం అన్నట్టు సింహం ఎప్పుడు ఒకటే సింగల్గా వస్తున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్నాడు. అదేవిధంగా మేరు మురళన్న గారు కూడా గతంలో కూడా ఆయన్ని ఎంతోమంది ఇబ్బంది పెట్టి ఆయనకి టికెట్ రానికుండా కూడా చేస్తే కూడా ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నమ్ముకొని ఈరోజు కూడా సింహంలాగా ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి మన ఉన్నటువంటి దళితులు ఎస్సీలలో ఎవరైనా పుట్టని చెప్పి పక్క మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు అందరూ కూడా దాన్ని పరిగణనలో తీసుకొని వెంటనే ఎప్పుడైతే మురళి ఎస్సీ కాబట్టి ఆయనకి వెంటనే ఓట్లు వేయాలని చెప్పి నేను సభాపతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గౌరవమైన మేరకు మురళన్న తనయుడు యంగన్ రైతు లీడర్ డాక్టర్ రేవంత్ చక్రవర్తి అన్న గారికి, టౌన్ అధ్యక్షుడు బొమ్మిడి జగన్ గారికి, అలాగే సునీల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా పేరున ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి ప్రతి ఒక్క యువతకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటాము. మేరకు మురళిని డబుల్ బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటాము. ఇదే మా యువతకు శపథం చేస్తున్నాము. ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున మాకు 6వ వార్డుకి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల బొమ్మడి సేన టౌన్ అధ్యక్షుడిగా అతను రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా 6వ వార్డుని జయప్రదంగా చేయాలని 6వ వార్డులో 1600 ఓట్లు ఉన్నాయి. 1600 ఓట్లు వైసీపీకి గెలిపించాలని, ఖచ్చితంగా పోటీ చేయాలని, మేర్ల మురళికి సపోర్ట్ చేసి అన్న ఎమ్మెల్యేగా గెలిపించాలని నేను ప్రకటిస్తున్నాను. మన రేవంత్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు మేరీ మురళిరెడ్డి తరపున అన్న తనయుడు కాబట్టి ఆయనకి స్వాగతం పలుకుతూ సుస్వాగతం పలుకుతూ బొమ్మిడి సేడన్న టౌన్ అధ్యక్షుడిగా ఆయన చేస్తున్నారు. ఈ సభాముఖంగా 6వ వార్డు ప్రతి ఒక్కరికి గడపన అన్న తొక్కతా వస్తున్నాడు. అదేవిధంగా సింహం తొక్కుతున్నట్టు వేటగా మొదలైనాడు. ఆ విధంగా గూడూరు పట్టణంలోని 4వ వార్డుకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 4వ వార్డులో సునీల్ కుమార్ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఎస్తాని, కాళేశ, నజీర్, ప్రభాకర్ వారి అనుచరులతో కలిసి సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన 4వ వార్డు ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఎస్తాని, కాళేశ, నజీర్, ప్రభాకర్ వారి అనుచరుల మెడలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో చేరిన వారి నమ్మకాలను వమ్ము చేయకుండా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు స్థానిక నాయకుల సమన్వయంతో పనిచేసే విషయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. 4వ వార్డులో సోదరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వస్తున్నారు. మేము కూడా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారిని, సునీల్ రెడ్డి గారిని, అలాగే మన సంతోష్ రెడ్డి గారిని, అలాగే ఎస్దాని పాషా గారిని, కాళేశ గారిని, నజీర్ గారిని, ప్రభాకర్ గారిని మేము కూడా చాలాసార్లు సంప్రదించాం. మా వాళ్ళు సంప్రదించారు. ఇక్కడ మా ఊళ్ళి అందరితో మాట్లాడాం. వాళ్ళు మంచి మనసు చేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయానికి గృహసాధి అనుకుంటాను శ్రీధరన్న అవన్నీ కూడా రాజీనామా చేసి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి పెద్దలు నరసింహనాయుడు గారు, అలాగే మా చంద్రమౌళి, అలాగే మా మోహను, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, భాస్కర్ అన్నకి, ప్రభాకర్ అన్నకి, అందరికి కూడా మా ప్రెసిడెంట్ మా శ్రీధర్ గారికి, చంద్రబాబు గారికి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఖచ్చితంగా సునీల్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఎప్పుడు కూడా
సురేష్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు. ఈరోజు కార్యకర్తల్ని మర్చిపోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈరోజు టికెట్ ఇచ్చారు. నాకేం పెద్ద నాయకులు రికమెండేషన్ నాకు చేయలేదయ్యా. మాకు మొత్తం చేసింది మా కమిటీ వాళ్ళే, మా పార్టీ ప్రెసిడెంట్స్, మా జిల్లా కమిటీ వాళ్ళు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, కార్యకర్తలు. వీళ్ళందరి దయవల్ల నాకు వచ్చింది. లేదా నేను కోటేశ్వరుని కాదు, నాకు సీటుకి నిజంగా ఏంటంటే మనం సరిపోం. అయినప్పటికీ బాబు గారు మా పార్టీ నాయకుల కృషి కష్టం ఈ 4 సంవత్సరం నాతో నిలబడ్డారు. అందరూ నన్ను ముందుండి నడిపించారు. నన్ను వాళ్ళందరూ సహకారాలతో ఏదో టికెట్ వచ్చింది. అదే ఈరోజు మాపై నమ్మకంతో మా సురేష్ రెడ్డి చెప్పాడు, అన్న మీ మీద నమ్మకంతో వస్తున్నామని శ్రీధర్ చెప్పాడు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని అయితే ఉంచేయండి ఆయన. ఖచ్చితంగా మిమ్మల్ని మా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాను. అదేమి ఇంకో మాట లేదు. ఏదన్నా కానీ మీరు డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడచ్చు. మధ్యవర్తుల ప్రమేయం మీకు అవసరం లేదు నాన్న. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఇక్కడ ఉండేవాళ్ళం. మీరు చెప్పినట్టు లోకల్ మనం మన గూడూరుని బాగు చేసుకోవాలంటే మనందరం కలిస్తేనే బాగు చేసుకుంటాం. అట్లాగని ఎక్కడ ఉండవు వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు చేసే పని ఉండదు, చేయరు కూడా. మాటలు చెప్తారు కానీ చేసి చూసాం కదా, గతంలో నేను చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేశారు, అందరినీ చూసాం. అయితే మన గవర్నమెంట్లో అప్పుడు గతంలో మున్సిపల్ చేరినప్పుడు కూడా ఈ రోడ్లన్నీ కూడా నేనే ఇచ్చాయి. ఈ బైపాస్ రోడ్ లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి బైపాస్ రోడ్డే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం ఖాయం, మీ అందరి దయ వల్ల నేను కూడా శాసనసభకు పోవడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా సురేష్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, సంతోష్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకునే దానికి, భవిష్యత్ తరాల కోసం మనందరం ఈరోజు చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని కాపాడే దాంట్లో మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు గూడూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 2200 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2019లో ఉన్న పరిస్థితుల ప్రభావం, ఒక్క అవకాశం ప్రభావంతో ఈ కాన్స్టిట్యున్సీ కోల్పోయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యకర్తలకు అండగా, అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరిని అన్నదమ్ముళ్లాగా పలకరించుకుంటూ వాళ్ళ మంచి చెట్లకి హాజరవుతూ వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి ఉన్నందున ఈరోజు సునీల్ కుమార్ గారిని గెలుపుకి మీరందరూ పార్టీలో చేరి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈసారి గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన పాసిన సుకుమార్ గారి సమక్షంలో ఈరోజు మన దూచెట్లలో 4వ వార్డులో రాధారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఇంచుమించు సుమారు ఒక 20 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. అందరం కష్టపడి రేపు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్రం ఇప్పటికే మరి పరిస్థితి ఎట్టుందో అందరికీ ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగానే అయ్యి రేపు మన పాసిన కుమార్ ఎమ్మెల్యే చేసుకోగలిగితే మన గూడూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. సమస్త ప్రజలందరినీ రక్షణ కొరకు యేసు ప్రభువు జన్మించాడని, దేవుని రాజ్యంలో మనమందరం మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని గూడూరు డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ సొసైటీ నిర్వాహకులు ఊల రవికుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుండి గూడూరు డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ సొసైటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ పేరుతో పట్టణంలో యేసు ప్రభువు గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. సొసైటీ నిర్వాహకులు రవికుమార్ మాట్లాడుతూ లోకాన్ని రక్షించేందుకు యేసు ప్రభువు వచ్చారని, ఎంతో మంది ఆయన మహిమతో మార్పు చెందారని తెలిపారు. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పే నేను కూడా 18 ఏళ్ల వయసులో ఎంత చెడిపోయిన
ఇస్తున్నాడు. ఈరోజు చనిపోయినా కూడా నేను దేవుని రాజ్యంలో ఉంటాను. పిల్లరా, నువ్వు కూడా చనిపోతావు, దేవుని రాజ్యం చేరుతావా, మోక్షం చేరుతావా? అందుకని ప్రభు యొక్క ప్రేమను మీకు ప్రకటిస్తున్నాం. ఆ ప్రేమను గురించి మీకు తెలియపరుస్తూ ఇదిగో మా వద్ద ఉన్న కరపత్రికలు కొన్ని న్యూ టెస్టిమెంట్స్ అవసరంగా తీసుకోనండి, చదవండి, సత్యం తెలుసుకోనండి. దేవుని మిమ్మల్ని ఆశ్రయించి బలపరిచి రక్షించుగాక. ఆమేన్. తండ్రి ఉదయకాలంలో జీసస్ మనలను ప్రేమించిన వాడు ఉన్నాడు. ప్రియులారా, ఈ ప్రేమ మన ఎడల శాశ్వతమైనటువంటిది. దేవుడు ఎందుకు మనలను అంతగా ప్రేమిస్తున్నాడు, ఎందుకు శాశ్వతమైన ప్రేమతో మనలను ఆయన ప్రేమిస్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే మనమందరము కూడా దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు చేయబడి ఉన్నాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనను నిర్మించాడు. ప్రియులారా, మనమందరం కూడా దేవుని ప్రజలము, దేవుని పిల్లలమై ఉన్నాం. అందుకని దేవాది దేవుడు మనల్ని అంతగా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు, అనేక కారణాలను బట్టి దేవునికి దూరస్థమైన మనలను తిరిగి దేవునికి సమీపముగా మరి తీసుకొచ్చేదానికి దేవాది దేవుడే. టీడీపీ అధికారంలోకి వస్తే పాత పద్ధతిలోనే గూడూరు, నెల్లూరు జిల్లాలోనే కలిపేలా చర్యలు తీసుకుంటారని గూడూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2 పట్టణ పరిధిలోని నరసింగరావుపేట నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కుమారుడు జశ్వంత్ కుమార్ ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు జశ్వంత్ను ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ప్రజల వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని జశ్వంత్ విజ్ఞప్తి చేశారు. జశ్వంత్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే పాత పద్ధతిలోనే గూడూరును నెల్లూరు జిల్లాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేయడం జరుగుతుందని, అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్కు ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, మస్తాన్ నాయుడు, ఇజ్రాయెల్, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ సాయంకాలం ఇక్కడ కోర్ట్ సెంటర్ నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. పోయి వారం నాకు హాస్పిటల్లో పనుండడం వల్ల నాకు రాలేకపోయింది, క్షమించండి. కానీ ఆ ముందు 2 రోజులు జరిగిన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. నాకు తిరిగిన ప్రతి అన్నలకి ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సీనియర్ నాయకులకి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి, ఎవరైతే ఉన్నారో చిన్నప్పుడు తెలిసి చాలామంది ఉన్నారు, అందరికీ నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రచార కార్యక్రమంలో ఇక్కడి నుంచి కోర్ట్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసర్ దాంట్లో మనం ఈరోజు సూపర్ 6 కార్యక్రమం శంకరరావు గురించి మనం చెప్పడం జరుగుతుంది. అది ప్రజల్లో బాగా వెళ్ళిందని తెలుస్తుంది. ముందుగా మనం ఎక్స్ప్లెయిన్ చెప్పలేదు దానికి. పైగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఫస్ట్ సంతకం మెగా డిఎస్ఏ మీద పెట్టడం అనేది చాలామంది నిరుద్యోగులకి, మన యువత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఎంతోమంది ఎగ్జామ్ రాసి అలా ఉండిపోయి రిలీజ్ చేయకుండా ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ సంతకం దాన్ని పెట్టడం అనేది చాలామందికి ఊరట కలిగిస్తుందని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మనకు ముఖ్యంగా గూడూరులో టూటౌన్లో ఉండే సమస్య ఏంటంటే నీటి సమస్య. ఆ నీటి సమస్యకి ముఖ్యంగా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించడం జరుగుతుంది. దానివల్ల చాలామందికి సాగునీరు అనేది మనకు సమ్మర్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైగా మనకు ఇక టూటౌన్లో ఉండే సమస్య ఏంటంటే ముఖ్యంగా అంత ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ట్రాఫిక్ నిలబడిపోవడం అనేది, ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది. మనం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అది చేయడం జరుగుతుంది. ప్లస్ ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో మన బాధ ఏంటంటే తిరుపతిలో కలపడం. గూడూరు నుంచి ప్రతి సామాన్యుడు ఇక్కడి నుంచి గూడూరు తిరుపతిలో కలపడం. అది చాలా ప్రతి సామాన్యుడు తిరుపతి వరకు మనం పోలే. మనం మామూలుగా ఉండే నెల్లూరు జిల్లాలో, కానీ తిరుపతి జిల్లాలో కలపడం అనేది చాలా పెద్ద మైనస్ మనకు. ప్రతి సామాన్యుడు, ప్రతి ఆర్టీఓ సబ్తారుడు ప్రతి ఎత్తుకొని పోయి మనం అక్కడ ఇవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. సామాన్యుడు పోలేడు. ఇక్కడైతే అరగంటలో మనం వెళ్ళేది అనుకుంటాం. మన చంద్రబాబు నాయుడు గారు ముందే మాట ఇచ్చారు. మనం నాన్నగారు గెలిచిన వెంటనే ఫస్ట్ పని బాబు గారితో మాట్లాడి అది చేయడం జరుగుతుంది. అదే తిరుపతిలో కలుస్తుంది. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో కలుపుతాం.
జరగడం ప్లస్ దీనికి చాలా ఇప్పుడు జరుగుతున్న బాబు గారి ప్రోగ్రాంలు కూడా జనాల రెస్పాన్స్ కానీ ఏదైనా చూస్తూ ఉంటేనే తెలుస్తుంది మనం గెలుపుకి ఎంత దగ్గరలో ఉన్నామని. కానీ ప్రతి ఒక్క నాయకుడు ఈ జరిగే ఒక మే వరకు మనం స్పష్టంగా కష్టపడితే మనకు గెలుపు అనేది మెజారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ ముఖ్యంగా యువత ఆలోచించండి. మన ఓటు మాత్రం ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి. ఆలోచించండి. మనకు జాబులు రావాలన్నా, మనకు అమరావతి కావాలన్నా, క్యాపిటల్ కావాలన్నా ఆయన ఓట్లు వేస్తేనే మనకు జరుగుతుంది. చేతులెత్తి అందరికీ మొక్కుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీ ఓటును మాత్రం వేస్ట్ చేసుకోకండి. మన గూడూరులో మనకు లోకల్గా ఉండే సునీల్ కుమార్ గారిని గెలిపిస్తే మన సమస్యలు అనేవి ఈజీగా తొందరగా సాల్వ్ అవుతుంది. మనకు ముఖ్యంగా ఇంకోటి చూస్తుంటే మనం వేసిన 5 సంవత్సరాల కింద మనం వేసిన రోడ్లు ఎక్కడికక్కడ గ్యాస్ పనుల కింద గ్యాస్ మొత్తం పగలగొట్టేసి ఆ రోడ్లు రిపేర్ చేయడం జరుగుతుంది. ఎంతోమంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ రోడ్లు ప్రాపర్గా రిపేర్ చేయడం పోవడం వల్ల. అవన్నీ అసలు అక్కడే ఫెయిల్యూర్ అయిపోయింది. మనం ఇప్పుడు కొత్త రోడ్డు వేయడానికి కూడా వాళ్ళకి అంత డబ్బులు కూడా లేవు. అంత డబ్బులు ఇక్కడ లేవు. అసలు ఎందుకు లేవంటే మొత్తం డబ్బులు ఎవరికి వాటికి ఇష్టమైన ప్రకారం తినేస్తే ఇంక ఎక్కడ డబ్బులు ఉంటాయి. ఆ ప్రభుత్వమే అలాగుంది. అసలు రోడ్డు వేయడం కాదు, స్ట్రీట్ లైట్లు కొలాయి అసలు ఏమి వేసుకునే పరిస్థితిలోనే ఉంది. వ్యాపార సంఘాలు సామాజిక బాధ్యతగా పట్టణ పరిధిలో పలు కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. శనివారం గూడూరు పట్టణంలోని రైతు బజార్ సెంటర్ వద్ద ఆ ప్రాంతానికి చెందిన వ్యాపారస్తుడు శంకర్ ఆయన తండ్రి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సునీల్ కుమార్ ప్రారంభించి చలివేంద్రం ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో వాకాడు బీసీ కాలనీ నుండి ఆర్టీసీ డిపో వరకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ 50 మంది సైనికులచే కవాతు నిర్వహించారు. 2024లో జరగబోయే జనరల్ ఎలక్షన్లో వాకాడు మండలంలో ప్రశాంతంగా జరగాలని, ప్రజలు అందుకు సహకరించాలని, ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన సూచనలు పాటించాలని తెలియజేశారు. 3 మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కృష్ణకాంత్ పాటిల్ సార్ ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా వాకాడ్ సర్కిల్ సిఏ హరికృష్ణ సార్ పర్యవేక్షణలో సైనికుల కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు నిర్వహించడం అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాల, వాకాడ్ మండలంలో ప్రజలందరూ దాన్ని సహకరించాలా, పీస్ఫుల్గా వచ్చి మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ఎలక్షన్స్ అనేది ఫేర్గా జరగాల, అదేవిధంగా పీస్ఫుల్గా జరగాలనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బీఎస్ఎఫ్ వారితో సుమారు ఒక 50 మంది సిబ్బందితో సైనిక కవాతు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసి తమ ఓటు హక్కుని వినియోగించుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన పద్ధతులను కోరుకుంటా ఉన్నాము. దానికి మా పోలీసు వారు శాంతిభద్రత పరిరక్షణలో ఒక అడుగు ముందే ఉండి వాళ్ళకి తగిన భద్రత కల్పించాలని
ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కవర్ చేయడం జరుగుతూ ఉంది. వాకాడ ప్రజలు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వారి యొక్క టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పరిధిలోని ఐసీఎస్ రోడ్లో శనివారం ఉదయం గూడూరు టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ మరియు శంఖారావం కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పాల్గొని ప్రజలకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి అయిన సునీల్ కుమార్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. కొద్ది పక్కన నాకు సైడ్ చెప్పరా సామనా వస్తే చేయాల్సిన బాధ్యత మంది మనకి ఏజెంట్ బూత్లో పోయండి. ఖాళీ ఉన్నారు. మీరందరికీ పక్కన డాక్టర్ అమ్మా చెప్పకపోయినా రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలంటే ఈ ప్రభుత్వం పోవాల్సిందే, తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మళ్లీ రావాల్సిందేనని సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పేర్కొన్నారు. నా ఎస్సీ ఎస్టీ బీసీ అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఏం మేలు చేశాడో మనుబోలు ఏకలవ్య కాలనీలో చూస్తూ ఉంటే అర్థమవుతోందని తెలిపారు. శనివారం ఆమె మనుబోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏకలవ్య కాలనీ కోదండ రామాపురం ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఏకలవ్య కాలనీలో పర్యటిస్తుండగా అక్కడ ఒక మహిళ తమ బాధను శృతిరెడ్డికి వెళ్లబోసుకుంది. బాధిత మహిళ పరిస్థితి గమనించిన శృతిరెడ్డి ఆమెను కొద్దిసేపు ఓదార్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ కాలనీ పరిస్థితి చూస్తూ ఉంటే తన గుండె తరుక్కుపోతోందని, మంత్రులు తమ నివాసాల కోసం ప్యాలెస్లు కట్టుకుంటే సరిపోదని, పేద ప్రజల అవసరాలు కూడా తీర్చాలని, ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడంలో వాలంటీర్ వ్యవస్థ విఫలమైందని, అదేవిధంగా దివ్యాంగులు సైతం రేషన్ బియ్యం కోసం గంటల తరబడి రోడ్డుపైనే నిలబడి ఉండే పరిస్థితి ఏర్పడిందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరాలు పూర్తిగా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు కమిటీ యువత ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, రావుల అంకయ్య గౌడ్, కలికి సుధీర్ కుమార్ రెడ్డి,
చల్లగిరి ప్రసాద్, కలికి రమేష్ రెడ్డి, రావుల జితేంద్ర గౌడ్, మానుగుంట సుధాకర్ రెడ్డి, జనసేన నాయకులు జాకీర్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అమ్మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా ఎస్టీలు అంటుంటాడు, నా బీసీలు అంటుంటాడు, మతం పేరు వాళ్ళనందరినీ లోపరుచుకుంటుంటారు. కానీ ఇక్కడ సమస్యలు నిజమైన సమస్యలు ఇవి. అసలు వీళ్ళకి ఇల్లు లేవు, లోపలికి పోయి చూస్తుంటే తరుక్కుపోతుంది. దాని తర్వాత స్ట్రీట్ లైట్లు లేవు, పాములు గరిచాయంట చిన్న పిల్లలకు. జస్ట్ ఒక 2-3 days బ్యాక్ ఏంది అసలుకి దౌర్జన్యం ఏం పట్టించుకున్నాడు ఆయన. మాకు ఏం సగం ఇక్కడ కాలువ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు, స్టాగ్నెంట్ వాటర్ అవుట్లెట్ లేదు, ఏదో కట్టినట్లే కట్టి అవుట్లెట్ లేదు. నీళ్ళు ఎక్కడ పోవాలి? ఆ స్టాగ్నేషన్ వల్ల దోమలు, రోగాలు చిన్న చిన్న పిల్లలకు. ఎందుకు ఈ ఏకలవ్య కాలనీలోనే ఎందుకు ఈ ఇష్యూస్ ఉన్నాయి? ఎందుకు సార్ట్ అవుట్ చేసుకోలేరు? బియ్యం వస్తే, రేషన్ బియ్యం వస్తే అక్కడ ఆగుతుంది. అంటే వికలాంగులు అందరూ నడుచుకుంటా ఎండల్లో నడుచుకుంటా పోయి వీళ్ళ బియ్యం తెచ్చుకోవాలా? ఏంది అక్రమాలు? ఏంది అసలు మీ బియ్యం తెచ్చుకోవాలా? ఏంది అక్రమాలు? ఏంది అసలు మీ వాలంటీర్స్ ఎందుకు పెట్టారు? వాలంటీర్స్ దేనికోసం? వాలంటీర్స్ ఇంటికి వచ్చి ఇయ్యాలి కదా బియ్యము అంతా వికలాంగులకు. అసలు ఇది అన్యాయము, ఇది దౌర్జన్యము. ఈ ప్రభుత్వం పోవాల్సిందే, చంద్రబాబు నాయుడు రావాల్సిందే. వస్తేనే మన సమస్యలని తీసుకోవాలి. సరే అమ్మా, ఏం బాధపడద్దు, మనం ప్రభుత్వం వస్తే నేను చేయిస్తాను దగ్గరుండి, అందరికి చెప్పి చేయించుకోను. నువ్వు కూడా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథస్వామి దేవస్థానంలో గత 10 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామి అమ్మవార్లను శేష వాహనంపై విశేష అలంకరణలో ఏర్పాటు చేసి పలు రకాల ప్రసాదాలతో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామి అమ్మవార్లను శేష వాహనంపై విశేష అలంకరణలో ఏర్పాటు చేసి పలు రకాల ప్రసాదాలతో ద్వాదశ ఆరాధన, పుష్పయాగం, ఏకాంత సేవ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్న సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన వడ్ల భానుచందర్ ఆచారి లావణ్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజలను అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. नित्याग्निहोत्र भगवान वेंकయ్య స్వామి महाराज की अन्नदान महापुरुष भगवान वेंकయ్య స్వామి महाराज की ఈ రోజు ఈ ఉభయ కార్యక్రమాన్ని ఇంటి పేరేంది ఆచార్య ఈ రోజు ఈ ఉభయ కార్యక్రమాన్ని వడ్ల భానుచందర్ ఆచారి గారు అదే విధంగా వారి ధర్మపత్ని అయినటువంటి లావణ్య గారు వారి కుమారులైనటువంటి వెంకట మహిధర్ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేళ భగవాన్ వెంకయ్య స్వామి సంరక్షించాలని కోరుకుంటూ నమ పార్వతీపతి హర మహాదేవ శ్రీమద్ రమారమణ గోవింద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కుమారుడు జశ్వంత్ కుమార్ ప్రచారం.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.